జోష్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి పెట్టిన ముహూర్తానికే నాకు బావకి పెళ్లి చేయండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే నేను అన్నీ ఆలోచించుకొని వెళ్ళే వాళ్ళ ఇంటికి ఆ మాటలు మాట్లాడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే నీ భవిష్యత్తు కోసమే ఆలోచించి ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నానమ్మా, నీకు చాలా మంచే జరుగుతుందే తప్ప చెడు జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా కోపంతో నేను చేసుకుంటే బావనే చేసుకుంటానే తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను తాతయ్య, అది గుర్తుపెట్టుకోండి, నేను బావనే భర్తగా ఊహించుకున్నానే తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు, అందుకే నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే జోష్న నేను చెప్పేది విను, నీకోసమే ఎందుకు చెప్తున్నానో విని అర్థం చేసుకో, మరి ఇక నుండి బావ నీ భర్త అవ్వడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే తాతయ్య మీరు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు, మీలో ఎంత స్వార్థం ఉందో తెలుసా అని చెప్పేసి అయితే వాళ్ళ తాతయ్యని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును తాతయ్య, మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారే తప్ప పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఏంటి జోష్న ఇలా మాట్లాడుతుంది, ఎప్పుడు నన్ను ఎదిరించి మాట్లాడిందే లేదు, అలాంటిది ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతుంది, బావ అంటే ఎందుకు అంత పిచ్చి పడుతుందో నాకు అర్థం కావటం లేదు, అయినా సరే నువ్వు ఎంత అనుకున్నా ఏమనుకున్నా సరే ఈ పెళ్లి జరగదు జోష్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.